వెల్కమ్ టు మై ఛానల్ పూజా జాను సిస్టర్స్ 8686. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో అమ్మమ్మ కాలం నాటి మినప సున్నుండలు ఎలా చేయాలి ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. కండబలం వెన్నుబలం ఉండాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి మినప సున్నుండలు అయితే చేసుకోవాల్సిందే. కండబలం అంటే కండరాల బలం, వెన్నుబలం అంటే వెన్నుపూస పుష్టిగా ఉండటానికి, గట్టి బలం రావటానికి ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న పిల్లల కోసమైతే ఇలాంటి మినప సున్నుండలు చేసుకోవాల్సిందే. పిల్లలకి పెట్టాల్సిందే. అండ్ పండు ముసలి వాళ్ళైనా సరే పుష్టిగా ఉండాలి అంటే ఇలాగా మినప సున్నుండలైతే చేసుకోవాల్సిందే. చాలా ఆరోగ్యకరమైన మినప సున్నుండలు. అండ్ మనం ఇక్కడ పొట్టు మినపప్పు అయితే తీసుకుంటున్నాము. పొట్టు మినపప్పుతో చాలా రిచ్ ఫుడ్ అనమాట ఇది. అండ్ కాల్షియము, ఐరన్ అన్నీ దీంట్లోనే ఉంటాయి. అండ్ డైజెస్టివ్ కూడా. సో ఇలాంటి ఫుడ్ ప్రిపరేషన్ కోసం మనకు కావాల్సినవి పొట్టు మినపప్పు అండ్ ఇలాచి. ఇలాచి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇలాచీలో. అండ్ నెయ్యి, బాగా కరగపెట్టిన గేదె నెయ్యి, ప్యూర్ నెయ్యి అన్నమాట. అండ్ బెల్లం. బెల్లం కూడా తురిమి చక్కగా ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. అండ్ బెల్లంలో కూడా మనకి డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా చక్కగా వర్క్ అవుతుంది. అండ్ ఐరన్ ఫుడ్ కూడా. ఐరన్ కూడా బెల్లంలో మనకి చాలా పుష్కలంగా దొరుకుతుంది. చాలా ఈజీ ప్రాసెస్. టేస్ట్ కూడా అదిరిపోతుంది. స్కిప్ చేయకుండా చూడండి. ప్రాసెస్ అయితే ఈజీ ఉంటుంది. ఇక్కడ ఒక కప్పు మినపప్పు అయితే వేసాను. మీకు క్వాంటిటీ ఎంత కావాలన్నా సరే దానికి తగ్గట్టు మెజర్మెంట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నేను 2 కప్పులు మినపప్పు అయితే వేసాను. ఇవి దోరగా సిమ్ములో పెట్టి వేయించేసుకోండి. సిమ్ములో మంటని లో ఫ్లేమ్‌లోనే పెట్టేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటూ ఉంటే చక్కటి అరోమా స్మెల్ అయితే వస్తుంది. అసలు పప్పు వేగింది అని స్టార్ట్ అవ్వటం కూడా అప్పుడే తెలిసిపోతుంది. చూసారా ఇక్కడ 50% అయితే వేగిపోయింది. లైట్‌గా గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది. మంచి అరోమా కూడా వస్తుంది. అప్పుడు మనకు తెలుస్తుందనమాట. మినపప్పు చక్కగా వేగిపోతుంది అని. అండ్ ఫైనల్‌గా అయితే కలర్ అయితే ఇలా ఉంటుంది. గోల్డెన్ కలర్‌లో. మరి మాడబెట్టొద్దు. సిమ్‌లోనే పెట్టి చేసుకున్నారంటే చాలా చక్కగా లోపల వరకు పప్పు పలుకు పలుకుగా మంచిగా ఫ్రై అయిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది. అండ్ ఇక్కడ మనకి ఎంత కావాల్సినా సరే ఇప్పుడు నేను ఒక కిలో అయితే చేసిన, అరకిలో చేసినా సరే మనకి మెజర్‌మెంట్ కరెక్ట్‌గా తెలిస్తే చాలు. అండ్ బెల్లం ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు, తక్కువ తినాలనుకున్న వాళ్ళు మనకి రుచికి తగ్గట్టు మనం క్వాంటిటీని కూడా వేసుకోవచ్చనమాట. మళ్ళీ రెండో వాయి కింద కూడా మినపప్పు అయితే వేసేసాను ఒక 2 కప్పులు. ఇది కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా సిమ్‌లో పెట్టి వేయించుకున్నారంటే ఆ స్మెల్‌తోనే వేగిపోయింది అని చక్కగా తెలుస్తుందనమాట. మరీ ఎక్కువ గోల్డెన్ కలర్ కూడా వద్దు. ఎందుకంటే మనకి తింటుంటే చల్లారిన తర్వాత తింటుంటే పలుకు పలుకుగా కరకరలాడుతూ పంట కింద తగులుతూ ఉంటాయన్నమాట. అప్పుడే తెలుస్తుంది టేస్ట్ గూడా. ఇక్కడ ప్లేట్‌లోకైతే తీసుకున్నాను చల్లారబెట్టడానికి. అండ్ ప్లేట్‌లో చల్లారలేదు. సో, ఇలా చాట్‌లో అయితే వేసి చక్కగా చల్లారబెట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం పౌడర్ జేసుకోవాలి. ఎలా పౌడర్ జేసుకోవాలి? ఆ కాలంలో అయితే దంచుకుంటాము. ఇప్పుడు గూడా దంచుకోవచ్చు. సో, నేనిక్కడ క్వాంటిటీ చూపిస్తున్నాను చూడండి. ఒక కప్పు బెల్లం అయితే తీసుకున్నాను. పర్ఫెక్ట్ క్వాంటిటీ, టేస్టు పర్ఫెక్ట్‌గా రావాలి అంటే క్వాంటిటీ మనం పెట్టుకోవాల్సిందే. లేదు అందాజుగా చేసుకోవాలన్నా సరే మనం చేసుకోవచ్చు. ఒక కప్పు బెల్లానికి, ఒక కప్పు మినపప్పు అయితే వేసుకుంటున్నాను నేను. అలా కప్పుకి కప్పు వేస్తున్నాను. లేదు ఎక్కువ స్వీట్ అనిపిస్తది అనుకుంటే కొంచెం తగ్గించుకోండి. కానీ ఇప్పుడు పిల్లలకి మనం అబ్బాయిలకైనా సరే, అమ్మాయిలకైనా సరే ఎదిగే పిల్లలకి మాత్రం కరెక్ట్ క్వాంటిటీలో మనం చేసి పెట్టామంటే కండబలం, వెన్నుబలం అనేది చాలా చక్కగా అయితే ఉంటుందనమాట. సో, ఈ 2 నేను పప్పు, బెల్లం 2 మిక్స్ చేసేసాను. అండ్ వీటితో పాటు మనం యాలుకలు యాలుకల ఫ్లేవర్ గూడా దీంట్లో కలిసిందంటే మాత్రం టేస్ట్ ఇంకా అదిరిపోతుంది. ఆ కాలంలో అమ్మమ్మ వాళ్ళు చేసి పెట్టేవాళ్ళు. ఈ రెసిపీ నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నా. మా అమ్మ
మా అమ్మమ్మ దగ్గర నేర్చుకుంది. సో, ఇలా అయితే నేను నేర్చుకున్నాననమాట. యాలకులు, బెల్లం, మినపప్పు అన్నీ వేసేసాము. సో, వీటిని పౌడర్ అయితే చేసేసుకున్నాము. దంచుకోవాలి టైం ఉన్నప్పుడు అనుకున్నప్పుడు దంచేసుకోండి. టైం లేదు మనకి అనుకున్నప్పుడు మిక్సీ వేసుకోండి. మిక్సీలో వేసుకునేటప్పుడు కూడా కొంచెం కొంచెంగా వేసుకోండి. లేదంటే మిక్సీ పాడైపోతుంది. కొంచెం కొంచెంగా వేసుకోండి. బరక బరకగా వేసుకోండి. మనం సన్న ఇసుక తెలుసు గదా! సన్న ఇసుక మనం పట్టుకున్నప్పుడు ఎలా అయితే వస్తుందో అలా వేసుకోవాలి. మరీ మెత్తగా వేసుకోవద్దు. మెత్తగా వేసుకున్నారంటే మాత్రం నోటికి కరుచుకొని పోతుంది. పంటికి, నోటికి మొత్తం నాలుక కూడా కరుచుకొని పోతుంది. సో, బరక బరకగా వేసేసుకోండి. ఇక్కడ నెయ్యయితే గోరువెచ్చగా చేసి పెట్టుకోండి. ఇది ప్యూరు గేదె నెయ్యి. సో, ఇది పేరిన నెయ్యయినా సరే కరగబెట్టుకోండి. కరగబెట్టుకుంటే గోరువెచ్చగా చాలా బావుంటుంది. గ్రేవీగా లేకుండా మనం పేరిన నెయ్యయితే గట్టిగుంటుంది. ఇట్లా కరగబెట్టుకొనైతే వేసుకోండి. పిండిని ఫస్టు నెయ్యితో తడిపేసేయాలి మొత్తం. మనం ఎక్కువగా కాదు. కొంచెం లైట్‌గా పిండిని మొత్తం నెయ్యితో తడిపేసేయాలి. మొత్తం ఒకటేసారి వేశారనుకోండి, మొత్తం నెయ్యిగా ఎక్కువగా పీల్చుకుంటుంది. సో, కొంచెం కొంచెంగా వేసుకుంటూ నెయ్యి ఇంత నెయ్యినా అనుకోవద్దు. ఇంత నెయ్యి తింటేనే పిల్లలైనా సరే, పెద్దలైనా సరే చాలా పుష్టిగా ఉంటారు. ఇప్పుడు పిల్లలేంటి తోటకూర కట్టల్లాగా, పాలకూర కట్టల్లాగా అయిపోతున్నారు. సో, ఇలాంటి ఫుడ్ చేసి పెట్టారంటే పిల్లలు ఎందుకు అట్లా అవుతారండి? ఇలాంటి ఫుడ్డు మనం ఇసుకు లేకుండా కొంచెం టైమ్ టేకింగ్ తీసుకొని చేసి పెట్టామంటే హెల్తీగా ఉంటారు. పిల్లలైనా సరే, పెద్దలైనా సరే. ఇప్పుడు ఎదిగే పిల్లలకైతే చాలా ముఖ్యంగా ఇలాంటిది చేసి పెట్టాల్సిందే. ఖచ్చితంగా చేసి పెట్టారంటే కండబలం, పుష్టి బలం అండ్ వెన్ను బలం చాలా చక్కగా ఉంటుంది. నెయ్యి వేసుకొని కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఒక్కొక్కటి ముద్దలాగా కట్టేసుకున్నామంటే లడ్డులాగా, ఈ లడ్డు కట్టే విధానంలో గూడా మనం గట్టిగా కట్టేసేయండి. ఎక్కువ నెయ్యి పట్టకుండా తక్కువ నెయ్యితోనే చాలా చక్కగా చేసేసుకోవచ్చు. ఇలా వేలు మీద వేలేసి అట్లా గట్టిగా నొక్కి పట్టామంటే మాత్రం చక్కగా లడ్డు తయారైపోతుంది. మనం ఇది కొంచెం నెయ్యి తడి తడిగా ఉన్నప్పుడే కట్టేసుకున్నామంటే, ఒక గంట తర్వాత తీసామంటే చక్కగా లడ్డులాగా కొంచెం గట్టిగా తయారవుతుంది. మొత్తం పట్టేసుకుంటుంది. నెయ్యి పీల్చేసుకొని బాగా పట్టేసుకుంటుంది లడ్డుకి. చూసారు గదా! ఇలా లడ్డయితే అప్పటికప్పుడు వెంటనే కలిపేసుకోండి. లేదు డైరెక్ట్‌గా గూడా నెయ్యి కలిపేసుకొని డైరెక్ట్‌గా గూడా తినేయొచ్చు. ఆ పిండిని డైరెక్ట్‌గా గూడా తినేయొచ్చు. లేదు రోజుకొకటి, 2 పిల్లలకి ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇలా లడ్డులు చేసి పెట్టేసుకోండి. పిల్లలు వద్దనకుండా చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడెప్పుడు చేస్తానా అని గూడా ఎదురు జూస్తూ ఉంటారనమాట. సో, మంత్లీ వన్స్ అయినా సరే పిల్లలకి ఇలా చేసి పెట్టండి. చాలా పుష్టిగా తయారవుతారు పిల్లలు గూడా. అండ్ ఫైనల్‌గా అయితే మన మినప సున్నుండలు రెడీ అయిపోయినియి. వీటినే బెల్లం లడ్లని గూడా అంటారు. బెల్లం సున్నుండలు, బెల్లం లడ్లు ఒక్కో చోట ఒక్కోలాగా పిలుస్తారనమాట. ఇక్కడ చూసారా? చాలా చక్కగా అయితే బ్రేక్ అయిపోయినాయి. సాఫ్ట్‌గా నోట్లో యేసుకుంటే మెల్టింగ్‌గా ఉంటాయన్నమాట. చాలా చక్కగా మెల్ట్ అయిపోతాయి నోట్లో వేసుకోంగంటే. కొంచెం బరకగా వేసుకోండి మిక్సీ వేసుకునేటప్పుడు. సో, చూసారు గదా! ఈ హెల్తీ రెసిపీ అయితే ప్రిపరేషను. నచ్చిందా వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ నెక్స్ట్ వీడియో. బాయ్.